అందరికీ జై మెహర్ బాబా అండి. ఈవేళ ఇది ఫిబ్రవరి నెల. ఈ ఫిబ్రవరి నెల చాలా 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 ప్రశస్తమైంది మనందరికీ కూడా ఎన్నో విధాలుగా. ఈ నెలలో ఎన్నెన్ని ముఖ్యమైన విషయాలు మనకి జరిగాయి. ఎన్నో ముఖ్యమైన విషయాలు మనకి బాబా పరంగా బాబా విధంగా చూస్తే గ్లాస్ కూడా తీసి అందులో సబ్బు అంటుకొని ఉంది దానికి. అదే అదే ఈ ముఖ్యమైన విషయాలు ఏమిటి అనేది ఒక నిమిషం ఫస్ట్ చెప్పుకుందాం. అందరికీ తెలిసిందే ఈ నెలలో బాబా ఫిబ్రవరి 25న బాబా 1894లో తెల్లవారుజామున 5 గంటలకి పూనాలోని డేవిడ్ ససూన్ ఆసుపత్రిలో జన్మించారు. అవతారుడు భూమి మీద జన్మించాడు, అవతరించాడు. ఇది చాలా ముఖ్యమైన రోజు మనందరికీ. ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నెలంతా మనకి జరుగుతాయి. కొన్ని చోట్ల అయితే ఇది ఎన్నో బర్త్డే సెలబ్రేషను అన్ని రోజుల పాటు చేస్తారు. నర్సరావుపేట, గుంటూరు జిల్లా. అలాగా బాబా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా ఆంధ్రాలో జరుగుతాయి, అనేక చోట్ల జరుగుతాయి. కానీ బాబా ఏమి స్వయంగా చెప్పారు, నా వైభవం చూడాలంటే ఆంధ్రాకి వెళ్ళండి అని చెప్పారు, నా ప్రేమ చూడాలంటే హమీర్పూర్ వెళ్ళండి అని చెప్పాడు. అలాగా బాబా జన్మించింది 25న, ఫిబ్రవరి 25న. ఇంకొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి ఈ ఫిబ్రవరిలో. అవి ఏంటి చూద్దాం ఒక నిమిషం. ఒకటి, ఫిబ్రవరి 7వ తారీఖు బాబా శరీరాన్ని సమాధిలో అప్పటికే ఉంచారు 7 రోజుల పాటు. ఆ రోజున దాన్ని శిలాఫలకంతో మృత్తిక జల్లి, అక్కడున్న ప్రేమికులందరూ కలిసి మృత్తిక జల్లి శిలాఫలకం మూసివేయటం జరిగింది. ఇది 7వ తారీఖు జరిగింది. అంటే బాబా శరీరం వదిలేసింది 31 జనవరి అయినా ఫిబ్రవరిలో 7వ తారీఖున ఇది జరిగింది. చాలా ముఖ్యమైన రోజు. ఇంకా ముందర అసలు ఇది ఎలా అంటే అమర్తిథి అనేది 7 రోజుల పాటు జరుగుతుంది అని చెప్పి వింటున్నాను నేను. ఆ మాట వస్తోంది, 7 రోజుల పాటు అమర్తిథి జరుగుతుంది అంటే అన్ని రోజుల పాటు ఆ జనం అలాగా క్యూ లైన్ అలాగా ఉంటుంది అనే విషయం ఒకటి తరచుగా వినబడుతోంది ఈ మధ్య. ఇది 7వ తారీఖు జరిగింది. ఫిబ్రవరి 10న ఏం జరిగింది, హమీర్పూర్ జిల్లా మహేవాలోని మెహరస్థానాలో బాబా తనని తాను యుగావతారునిగా ప్రకటించుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే 54లో జరిగింది. 1954, 1954 ఫిబ్రవరి 10న బాబా మెహర్స్థానాలో ఫస్ట్ టైము అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి తన అక్షర ఫలకం మీద చూపించారు. అది ఎరిచి పైకి చదివాడు. ఆ రోజు నుంచి, ఆ ఫిబ్రవరి 10, 54 నుంచి అవతార్ మెహర్ బాబాకి జై అనేది కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది బాబా ప్రేమికులు నిరంతరం ఉచ్చరిస్తూనే ఉంటాం. మనం లేస్తూనే మనం అవతార్ మెహర్ బాబాకి జై అనుకుంటూ లేస్తాం, నిద్ర లేవడమే. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు 54లో జరిగింది. బాబా చెప్పారు, మొదటిసారి తనను తాను అవతారుడుగా ప్రకటించుకున్నారు. అలాగే ఫిబ్రవరి 20వ తారీఖు బాబా రెండోసారి ఆంధ్ర పర్యటనకు వచ్చారు. ఆంధ్రాలో రెండోసారి, 53లో ఒకసారి వచ్చారు. 54 ఫిబ్రవరి 20న బాబా అడుగు పెట్టారు ఆంధ్రాలో రెండోసారి. మరి 25న బాబా, ఫిబ్రవరి 25న బాబా పుట్టినరోజు, ఇప్పుడే చెప్పుకున్నాం అది. అలాగే ఫిబ్రవరి 25న ఇంకొక విశేషం జరిగింది. 43లో ఫిబ్రవరి 25న బాబా పుట్టినరోజు నాడు ఆయన తల్లి, ఈ యుగావతారుడికి జన్మ ఇచ్చిన షిరీన్మాయి, ఆవిడ శరీరాన్ని వదిలేశారు ఫిబ్రవరి 25న 43లో, 1943లో, 1943. అలాగే బాగా దాదాపు 103 సంవత్సరాల క్రితం
ఫిబ్రవరి 25న అంటే 1923 బాబా మొట్టమొదట ఆయన మంజిలి మీమ్ అని చెప్పేసి బాంబేలో ఆ ఒక ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ మొదలు పెట్టారు. కొంతమంది శిష్యుల్ని తీసుకొని అక్కడ ఉండడం మొదలు పెట్టారు. ఆ మంజిలి మీమ్లో కొద్ది రోజుల పాటు ఉన్నారు. అక్కడ సుమారుగా 1 సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన బాబా ఒక ఇది డివైస్ చేశారు. ఏంటంటే మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. నా కార్యక్రమాలకి సరిపోయే మాట ఇది అని చెప్పారు. ఆయన కార్యక్రమాలు, బాబా చేసే కార్యక్రమాలన్నీ కూడా వాటన్నిటికీ కూడా ఒక మాట, ఒక ఒక పదం ఆయన కూర్చారనమాట. ఆ పదం ఏమిటి అంటే మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. ఆ తర్వాత అది బాబా సమాధి పైన కూడా మనకి పైన కనబడుతుంది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అని చెప్పేసి ఆ డోమ్ మీద కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో జరిగాయి. ఫిబ్రవరి 7వ తారీఖున బాబా శరీరాన్ని, ఆ లోపల ఉన్న శరీరాన్ని కప్పివేయడం జరిగింది. ఆ శిలాఫలకంతో మృత్తిక జల్లి వేసేశారు. మరో 10వ తారీఖు ఆయన తాను యుగావతారుణ్ణి అని చెప్పి ప్రకటించుకున్నారు 54లో. అదే 54లో 20వ తారీఖు బాబా రెండోసారి ఆంధ్రాకు వచ్చారు. 25వ తారీఖు 1894లో తెల్లవారుజామున 5 గంటలకి బాబా జన్మించారు. అవతారుడి జననం తీసుకున్నాడు. 25వ తారీఖు 1943లో బాబా తల్లి శరీరాన్ని వదిలేసింది. ఆవిడ చనిపోయింది. 1923లో బాబా మంజిలీ మీమ్లో మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అనే పదాన్ని ఆ మాటని ఆయన కూర్చి ఇది నా కార్యక్రమాలకి ఒక సరైన వాక్యంగా ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ జరిగాయి ఫిబ్రవరిలో. అందుకనే ఫిబ్రవరి అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పి ఇందాక నేను అనడం జరిగింది. అయితే వీటన్నిటిలోకి మనకి ముఖ్యమైనది 10వ తారీఖు ఫిబ్రవరిన మెహర్స్థానాలో బాబా తనను తాను యుగావతారుడుగా ప్రకటించుకున్నారు అనుకున్నాం కదా. ఆ విషయం కొద్దిగా లార్డ్ మెహర్ నుంచి చెప్తున్నాను. ఎలా జరిగింది, ఏం జరిగింది ఆ రోజు అనేది. ఆ రోజు మహేవాలో బాబా దర్శనం ఇస్తున్నారట. అయితే ఆ మెహర్స్థానాకి వెళ్ళారు, దర్శనం ఇచ్చారు, అయిపోయింది. అయిపోయాక బాబా కోసం ఒక నిర్మించారు కదా, అంతకు ముందరసారి ఆయన వచ్చినప్పుడు ఒక చిన్న హట్ నిర్మించారు. హట్ అంటే మనకు తెలిసిందే, చిన్న జోపడి లాంటిది, చిన్న పూరి వాటిలో ఏమంటారు, తాటాకులతోటి నిర్మించేటటువంటి చిన్న గది. నాకు గుడిసె అనటం ఇష్టం లేదు, అందుకని చెప్పి మామూలుగా హట్ అంటే గుడిసె అంటాం, కానీ అది బాబా ఉన్న మెహర్స్థానా. ఆ రూమ్ లో ఆ బాబా అక్కడికి వెళ్ళారట. అయితే బాబా ఏం చెప్పారట, ఆ రోజు రాత్రి అయిపోయింది, ఈవేళ రాత్రి 9 నుంచి రేపు పొద్దున్న తెల్లవారుజామున 4:30 వరకు అందరూ మేలుకొని ఉండండి అని చెప్పారట. మేలుకొని ఉండండి అని చెప్పారు. దానికోసం రాత్రంతా ప్రోగ్రాం కూడా అరేంజ్ చేశారు. బాబా కవ్వాలి ప్రోగ్రాం పెట్టించారట. ఆ కవ్వాలీలు పాడుతూ ఉంటారు. మధ్యలో 2-3 సార్లు కాఫీలు అవి ఇమ్మని చెప్పి బాబా ఆదేశించారట. చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది కార్యకర్తలు, బాబా కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఆ రోజు రాత్రి 9 నుంచి పొద్దున్న 4:30 వరకు మేలుకొని ఉండాలి అని చెప్పి బాబా ఆదేశం. ఆ రోజు రాత్రి 9ంటికి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. భజనలు, కవ్వాలీలు జరుగుతున్నాయి. మధ్యలో కుమార్ గారికి, పెండు గారికి ఏదో ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది చెప్పుల గురించి. జనాలందరూ వదిలిన చెప్పుల గురించి వాళ్ళిద్దరు ఏదో చిన్న గొడవ పడ్డారు. అవన్నీ అయిపోయినాయి. అయిపోయాక ఇంకా సరే బాబా వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరిని సర్ది చెప్పి అంతా ఆ గొడవ అంతా సమసిపోయింది. తర్వాత సరిగ్గా అర్ధరాత్రి 12ంటికి 20 నిమిషాల ముందర బాబా అందరినీ వెళ్ళి మొహం, కాళ్ళు, చేతులు కడుక్కుని రమ్మన్నారట. మొహం
చేతులు అని చెప్పారు, ఇక్కడ మొహం చేతులు కడుక్కుని రండి అని చెప్పారట. 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని చెప్పి చెప్పారట. 20 నిమిషాల ముందర ఆపేశారు, ప్రోగ్రామ్ అంతా ఆపేసి అందరూ వెళ్ళి మొహం చేతులు కడుక్కుని రండి అని చెప్పి 10 నిమిషాల్లో మళ్ళీ ఇక్కడ ఉండాలి అని చెప్పారు. చెప్పాక బాబా కరెక్ట్ గా 12ంటికి ఎర్చితోటి రిపెంటెన్స్ ప్రేయర్ చేయించారు ఇంగ్లీష్లో. తర్వాత రంజు తోటి ఉర్దూలో చేయించారు, ఢాకే తోటి మరాఠీలో చేయించారు. ఈ 3 భాషలు, ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ, 3 భాషల్లోనూ రిపెంటెన్స్ ప్రేయర్ చేయించారు బాబా. చేయించి ఆ తర్వాత మళ్ళీ కవ్వాల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో బాబా అప్పుడప్పుడు ఆ కవ్వాల్ గురించి అప్పుడప్పుడు కొన్ని కొన్ని పదాలని ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నారట. మధ్యలో ఒకసారి బాబా కుమార్ని అడిగారట. కుమార్ అంటే మనందరూ శత్రుఘ్న కుమార్ గారు. ఏమని అడిగారు? నువ్వు నన్ను పరమాత్మ అని ఎలాగంటావు అని అడిగారట. అంటే అప్పుడు కుమార్ అన్నాడు, నాకు నా బాబా మాత్రమే తెలుసు, ఆయన కంటే ఇంకెవరూ అధికులు లేరని కూడా తెలుసు. ఒకవేళ బాబా పరమాత్మ కంటే ఎక్కువైతే అది బాబానే, ఆ పరమాత్మ బాబానే. పరమాత్మ కంటే ఎక్కువ ఎవరన్నా ఉంటే అది కూడా బాబానే అని చెప్పాడు ఆయన. అంటే నాకు తెలిసిన నా బాబా మాత్రమే నాకు తెలుసు, ఆయన హైయెస్ట్ ఆఫ్ ద హై అన్నాడు ఆయన. అనగానే బాబా ఐఎమ్ టచ్డ్ బై దిస్ అన్నారు. తర్వాత కైకోబాద్ని అడిగారట. కైకోబాద్ని అడిగారు, ఏమని అడిగారు? నువ్వు నన్ను భగవంతుడు అంటావు కదా, ఎందుకు అంటావు అని అడిగారట. అంటే నా అనుభవంలో నేను ఇంతే చెప్పగలను, బాబా భగవంతుడు, అంతకంటే నేనేం చెప్పలేను అన్నాడు అతను, కైకోబాద్. నాకు తెలిసింది ఆయన భగవంతుడని మాత్రమే అని ఆయన చెప్పాట. అప్పుడు సుమారుగా 1 గంట అవుతోంది. ఆ టైంలో బాబా కేశవ్ నారాయణ నిగమ్ తోటి అన్నారట, నీకు అసలు ఐడియా లేదు, ఈ క్షణంలో నేను మీ అందరికీ ఏం ప్రసాదించబోతున్నానో నీకు తెలీదు, నీకు ఆలోచన లేదు అని చెప్పారట. చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరితోటి బాబా అన్నారట, నేను చాలా మంచి మూడ్ లో ఉన్నాను, ఇప్పుడు చాలా మంచి మూడ్ లో ఉన్నాను అని చెప్తూ, భగవంతుడు నా నా మౌనాన్ని భంగపరుస్తాడు, నా మౌనాన్ని బ్రేక్ చేయిస్తాడు. అంటే ఏంటి? భగవంతుడు మేనిఫెస్టేషన్, వ్యక్తీకరణ జరుగుతుంది, భగవంతుని వ్యక్తీకరణ జరుగుతుంది అని బాబా చెప్తున్నారు ఇక్కడ. బాబా మాటలు ఇవన్నీ. గాడ్ విల్ మేక్ మీ బ్రేక్ మై సైలెన్స్, విచ్ విల్ మీన్ గాడ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్, అండ్ విదిన్ ఎ షార్ట్ పీరియడ్ humiliation and glorification will come, followed by my violent physical death. I will come back again after 700 years. This much I can say now. నా మౌన విరమణ జరుగుతుంది, దాంతో భగవంతుని వ్యక్తీకరణ జరుగుతుంది అని చెప్తూ, ఆ తర్వాత ఒక వైలెంట్ ఫిజికల్ డెత్ అన్నారు. ఈ శరీరం ఎంతో బాధతోటి, ఎంతో ఎంతో బాధను అనుభవించి ఈ శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. తర్వాత 700 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వస్తాను అని చెప్పి, ఇంత మాత్రం నేను ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పారు. చెప్తూ అందరూ కళ్ళమండ నీళ్ళు వచ్చేసేట అందరికి బాబా అలా అనగానే. అప్పుడు బాబా ఇంతలోకి ఆల్ఫాబెట్ బోర్డు తీసి, అక్షర ఫలకం తీసి పైకి పట్టుకొని దాని మీద ఏం చెప్పారు? అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పారట. అనగానే ఎరుచి పైకి చదివాడు దాన్ని. చదువుతూనే ఎరుచి అనగానే అందరూ అనేక సార్లు దాన్ని రిపీట్ చేశారట. ఇది మొట్టమొదటిసారిగా బాబా అవతార్ మెహర్ బాబాకి జై అనేది మనకి చెప్పడం జరిగింది. అంటే ఆయన అవతారుడుగా ప్రకటించుకోవడం జరిగింది. తర్వాత అప్పుడు మెహర్జీ అక్కడ ఉన్న మెహర్జీ చెప్పాడట,
ఏమని, ఇవాళ బాబా 61 పార్సీ క్యాలెండర్ రోజు అని చెప్పి మెహర్జీ చెప్పాడు. చెప్పి అప్పుడు బాబాకి అందరూ ఆ బర్త్డే సాంగ్ పాడారు. ఆయన 60వ పుట్టినరోజు 2 సార్లు జరిగింది అనమాట. అక్కడ మహేవాలో ఒకసారి జరిగింది, ఆంధ్రాలో షష్ఠి పూర్తి జరిగింది. సరే, అప్పుడు కేశవ్ నారాయణ నిగము బర్త్డే సాంగ్ అయిపోయాక మెహర్ చాలీసా పాడాడు. ఈ రకంగా ఆ రోజు పొద్దున్న 4:30 వరకు డాన్సులు పాటలు అన్ని జరిగాయి. ఇది ఆ రోజు జరిగినటువంటి అవతార్ మెహర్ బాబాకి జై డిక్లరేషన్. బాబా స్వయంగా చెప్పారు నేను అవతారుణ్ణి అని చెప్పేసి. ఇంకపోతే రెండోది ముఖ్యమైనది బాబా ఆంధ్ర పర్యటన, రెండో పర్యటన 1954లోనే. ఈ రెండు 1954లోనే జరిగాయి. 1954లోనే బాబా విజయవాడలో అడుగు పెట్టారు. రెండోసారి వచ్చారు. అంతకు ముందర 53లో జనవరిలో బాబా వచ్చారు. ఈ 54లో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు 2 వారాల పాటు 14 రోజుల పాటు అనేక గ్రామాల్లో బాబా పర్యటించారు. విజయవాడలో 20వ తారీఖున దిగిన బాబా విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆ సమయంలో వేలాది మంది అవతారం దర్శనం చేసుకున్నారు. అయితే 54 ఫిబ్రవరిలో బాబా పర్యటించిన సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో మెహర్ బాబా ప్రేమికులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నిండైన ప్రేమ హృదయాలతో మెహర్ బాబా 60వ జన్మదినోత్సవాన్ని, షష్ఠి పూర్తి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరిపారు. భూమిపైకి మానవ రూపం ధరించి వచ్చిన భగవంతునికి స్వయంగా జన్మదినం జరిపిన భాగ్యం మన తెలుగు ప్రాంత పూర్వీకులందరూ వాళ్ళు చేసుకున్న పుణ్యం. వాళ్ళకి లభించిన అరుదైన అపూర్వమైన అవకాశం. సరే, మెహర్ బాబా జన్మకాల సమయం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున 5 గంటలు. అయితే ఫిబ్రవరి 25 తెల్లవారుజామున 3:25 దాకా పశ్చిమ గోదావరి జిల్లా పలు ప్రాంతాల్లో దర్శనం ఇచ్చారు బాబా. అంటే ఆ రోజు తెల్లవారుజామున వరకు ముందు రోజు అంతా దర్శనం ఇస్తూనే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో తిరుగుతూ అలాగా ఆ రాత్రంతా కూడా ఆయన పడుకోలేదు, విశ్రాంతి లేదు ఎక్కడ. 3:25కి వచ్చారట తాడేపల్లి గూడానికి. మండల సభ్యులతో కలిసి తాడేపల్లి గూడెంలోని డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు గారింటికి వచ్చారట బాబా. అంటే అంత క్రితం రోజు పగలు రాత్రి అంతా ఆయనకి, ఆయన ప్రేమికులకి, ఆయన మండలి వారికి ఎవ్వరికీ విశ్రాంతి లేదు. తాడేపల్లి గూడెంలో ధనపతిరావు నాయుడు గారింటికి చేరుకోగానే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఆయన కోసం ఎదురు చూస్తున్న స్త్రీ పురుషులు ఎందరో ఆయన్ని పూలమాలలతో ముంచెత్తారు. వాళ్ళు పడుకోలే, ఎదురు చూస్తూ కూర్చున్నారు. వస్తూనే బాబాకి పూలేసేసారట. కూర్చొనివ్వలేదు. ఆ సమయంలో మండలి సభ్యుల్ని మినహాయించి ఒక మండలి వారికి చెప్తే అక్కడున్న ఆయన ఇంట్లో ఉన్నటువంటి ప్రేమికులందరినీ బాబా తన పాదాలు తాకి నమస్కరించుకునే అవకాశాన్ని కల్పించారట. గబగబా అక్కడున్న వాళ్ళందరూ ఆ ఇంట్లో ఆ సమయానికి ఉన్న వాళ్ళందరూ ఆయన పాదాలకు దండం పెట్టుకోవడానికి బాబా అవకాశం ఇచ్చారు. అయితే అది కొన్ని నిమిషాలు మాత్రమే జరిగింది. ఆ తర్వాత బాబా కోసం కేటాయించిన గదిలోకి బాబా వెళ్ళారట. ఆ గదిలోకి బాబా తన మండలి సభ్యులు, ఆంధ్ర పర్యటనలో బాబాతో పాల్గొన్న ఆనాటి ప్రముఖులు KDRM తో పాటు ధనపతిరావు నాయుడు కుటుంబ సభ్యులు మాత్రమే అనుమతించారు. మళ్ళీ ఎంతమంది వెళ్ళారు లోపలికి? ఎవరెవరు వెళ్ళారు? మండలి వాళ్ళు వెళ్ళారు, KDRM నలుగురు వెళ్ళారు, ధనపతిరావు గారు ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళారు. అయితే గది బయట నుంచి లోపల ఏం జరుగుతోందో చూసేందుకు వీలుగా గదికున్న కిటికీ తలుపులు మాత్రం తీసే ఉంచారట. బయట నుంచి అంత వేల మంది ఇంటి చుట్టూ అలా ఉన్నారట రాత్రంతా వాళ్ళు బాబా కోసం. బాబా జన్మకాలం సరిగ్గా 5 గంటల సమయంలో మండలి సభ్యుడైన ఎరిచ్ మళ్ళీ చూడండి, 5 గంటలకి బాబా ఎరిచ్ తోటి పశ్చాత్తాప ప్రార్థనను బిగ్గరగా చదవమని
గుమిగూడు ఉన్నారు ఇంటి చుట్టూ. అయినా కూడా నిశ్శబ్దం, ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో ఎరిచ్ ఇంగ్లీష్లో పశ్చాత్తాప ప్రార్థన చదివాడు. రంజు ఉర్దూలో, ఢాకే మరాఠీలో చదివాడు. అక్కడలాగానే మహేవాలో జరిగినట్టే ఇక్కడ కూడా ముగ్గురుతోటి చదివిచ్చారు బాబా 5ంటికి తెల్లవారుజామున. తర్వాత ఆ ప్రార్థన అవుతూనే, ఎంత ముఖ్యమైన విషయమో చూడండి, ఇది ఎంత ముఖ్యమో. రిపెంటెన్స్ ప్రేయర్ మనం చాలా ఈజీగా తీసుకుంటాం. అనేక సార్లు బాబా ఈ రిపెంటెన్స్ ప్రేయర్ చేయించారు ఈ రకంగా. ఇప్పుడు జరిగిన సంఘటన చూడండి. ఈ ప్రేయర్ వీళ్ళ ముగ్గురుతోటి చదివిచ్చాక బాబా చెప్పారట, ఈ క్షణం నుండి మీరు గతంలో చేసిన తప్పిదాలు, అవి మాటల్లో తప్పులు కావచ్చు, చేతల్లో తప్పులు కావచ్చు, ఏదైనా సరే తుడిచిపెట్టేలా నేను స్వయంగా భగవంతుణ్ణి కోరాను. ఈ రిపెంటెన్స్ ప్రేయర్ తోటి నేను భగవంతుణ్ణి కోరాను మిమ్మల్ని క్షమించమని చెప్పి. మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులు, పొరపాట్లు, మాటలు గాని చేతలు గాని తుడిచిపెట్టేసేలాగా నేను ఆ భగవంతుణ్ణి కోరాను. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మీ ఆలోచనలు, మాటలు, చేతలు వీటన్నిటిలోనూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇక్కడి నుంచి కనీసం నిజాయితీగా ఉండండి. ఇప్పటివరకు చేసినవన్నీ నేను తుడిచిపెట్టేశాను, భగవంతుణ్ణి కోరుకున్నాను, అవి తుడిచిపెట్టేయమని చెప్పి నేను వేడుకున్నాను అని చెప్పారు బాబా. ఇప్పటి నుంచి చేసే వాటికి మాత్రం మీరే బాధ్యులు, జాగ్రత్త. ఇప్పటి నుంచి అందుకని మీరు ఆనెస్ట్ గా ఉండండి, సిన్సియర్ గా ఉండండి, తప్పులు చెయ్యకండి మాటల్లో గాని చేతల్లో గాని అని చెప్పి చెప్పారట. ఎంత అదృష్టం అది. ఆయన స్వయంగా వాళ్ళని ఇవన్నీ నేను తుడిచేస్తున్నాను అని చెప్పడం అనేది, భగవంతుడు వచ్చి ఇక్కడికి మన మధ్యలో ఆ రకంగా చెప్పాడంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఆ తర్వాత గణపతిరావు నాయుడు ఆయన భార్య బాబా పాదాలను పాలు తేనెలతో కడిగారు. బాబా అన్నారట, చీమలు పట్టేస్తాయేమో జాగ్రత్త అని. వెంటనే మండలి వాళ్ళు మళ్ళీ మంచినీళ్లతో బాబా కాళ్ళు కడిగారట. తర్వాత 5:35 అయింది ఇదంతా అయ్యేసరికి. బాబా ఆరు బయట పందిరిలోకి వచ్చారట బయటికి ఆ తెల్లవారుజామున. అంతమందికి అక్కడ ఉన్న వాళ్ళందరికి దర్శనం ఇచ్చారు. అయితే నా పాదాలు మాత్రం తాకద్దు అని చెప్పారట. దర్శనం ఇచ్చారు. ఆయన చూడనివ్వటానికి ఆయన వచ్చి బయట కూర్చున్నారు. తర్వాత 7:30 గంటలకి, ఉదయం 7:30 గంటలకి బ్యాండ్ మేళాలతో రహదారి బంగ్లాకి ఊరేగింపుగా బాబాని తీసుకెళ్లారట. ఊరేగిస్తూ తీసుకెళ్లారట బ్యాండ్ మేళాలు పెట్టి. అనేక వేల మంది ఆ రోజు బాబాని దర్శించుకున్నారు. అయితే ఇక్కడ బాబా ఏం చేశారంటే, మండల సభ్యుడైన రంజుని పిలిచి అందరికి గట్టిగా వినబడేలాగా తన షష్ఠి పూర్తి సందేశాన్ని చదవమన్నారట. బాబా మహాబలేశ్వర్ నుండి బయలుదేరారు ఈ విజయవాడకి, ఈ పర్యటన కోసం బయలుదేరారు అన్నమాట. బయలుదేరే ముందరే ఈ జన్మదిన సందేశం రాయించారట. పొద్దున ఆ రోజు ఉదయం 9:30కి ఈ బహిరంగ సభలో అందరికీ దర్శనం ఇస్తున్న టైంలో ఈ సందేశాన్ని రంజున్ చదవమన్నారు ఇంగ్లీష్లో. అది తెలుగులో ఎలా ఉందో చూడండి. నేను ఎప్పుడూ జనన మందను, ఎప్పుడూ మరణించను, కానీ ప్రతిక్షణము జన్మిస్తూ ఉంటాను. అసంఖ్యాకములగు మాయాన్విత జనన మరణములు సత్యము కొరకు, మానవుని చైతన్య వికాసము కొరకు కావలసిన ఘట్టములు. అంటే అసంఖ్యాకరమైనటువంటి జనన మరణాలు మానవులు చైతన్య వికాసం కోసం అవసరము అని చెప్తున్నారు బాబా ఇక్కడ. అవి నిజమైన జననమునకు, నిజమైన మరణమునకు అవసరమైనటువంటి ప్రథమ సోపానములు. మీరు నిజంగా జన్మించటానికి, నిజంగా మరణించటానికి అవి అవసరం. అన్ని జన్మలు తీసుకోవడం అవసరం, మీకు ఈ చైతన్య వికాసం కోసం అవసరం అని చెప్తున్నారు. తన అహంకారం నిర్మూలించుకొని నిత్య జీవితంను శాశ్వతంగా తెలిసి జీవించుట కొరకు భగవంతునిలో జననం పొందినప్పుడే నిజమైన మరణము చెందినట్లు అగును. ఒక మనిషి, ఒక మానవుడు తన అహంకారాన్ని నిర్మూలించుకొని నిత్య జీవితమును శాశ్వతముగా తెలిసి జీవించుట కొరకు భగవంతునిలో
జననమొందినప్పుడే నిజమైన మరణము చెందినట్లు అగును. అంటే భగవంతుల్లో ఐక్యమైపోవడం. భగవంతుల్లో ఐక్యమైపోయినప్పుడు నిజమైన జీవితం మొదలవుతుంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ. అది నిజమైన మరణం. ఒక మానవుడిగా మరణం. మళ్ళీ నిజమైనటువంటి అది నిజమైనటువంటి మరణం చెందినట్లు అవుతుంది. భగవంతుల్లో జన్మించినట్లు అవుతుంది. భగవంతుల్లోన జన్మించారు అంటే ఆయనలో కలిసిపోయారని చెప్పటం అక్కడ. నేను ఎల్లప్పుడూ నా అనంత స్థితిలో నిరాకారుడనై సర్వోపగతుడనై ఉండినను ఇప్పుడు నేను సాకారుడనై జన్మించుట జననమనియు ఈ రూపంను విసర్జించినప్పుడు మరణమనియు మీరందరు చెప్పుకుంటారు. ఈ విధముగా నేను 60 సంవత్సరాల క్రితం జన్మించాను. నా విశ్వకార్యము సంపూర్ణం కాగానే నేను మరణిస్తాను. ఈనాడు మీరు నా షష్ఠి పూర్తి మహోత్సవము ప్రేమతోనూ ఉత్సాహంతోనూ శ్రద్ధతోనూ జరపటం నన్ను గాఢంగా చెలింపజేసినది. మనందరం ఒకటే, భగవంతుడే సత్యమని మిగిలిందంతా అసత్యమని మీకు చివరికి అవగాహన చేసుకొనులాగున మీకు నా ఆశీస్సులు ఇస్తున్నాను. భగవంతుడు ఒకటే సత్యం, మిగిలిందంతా మిథ్య అని మీకు అర్థమయ్యేలాగా, ఆ సత్యం మీకు అర్థం అవడం కోసం నేను మీకు నా ఆశీస్సులు ఇస్తున్నాను అన్నారు బాబా. అప్పటికి ఉదయం 10:30 అయిందిట. మండల సభ్యులు ఆరతి పట్టారు. బాబా ఏం చేశారంటే కర్పూర హారతి పళ్ళాన్ని తీసుకొని తనకు తాను హారతి అందుకున్నారట. హారతి పళ్ళాన్ని దిప్పుతూ 12:30 నిమిషాలకు స్థానిక సావిత్రి రైస్ మిల్లో ఏర్పాటు చేసిన పేదల అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబా స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఇది ఆ రోజున జరిగినటువంటి కార్యక్రమం. బాబా బర్త్డే 60th బర్త్డే రోజు ఈ రకంగా జరిగింది. సరే, ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇప్పుడు రాబోయేది బాబా బర్త్డే ఒకటి. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఆంధ్ర పర్యటనలో ఏం జరిగింది అనేది మనం చెప్పుకున్నాం. ఇంక పోతే నాకు టైం అయిపోయింది ఆల్మోస్ట్. ఒక 2 minutes లో నేను ముగిస్తున్నాను. అది ఏమిటి అంటే చివరిది, బాబా పూనాలో 1894లో తెల్లవారుజామున 5ంటికి డేవిడ్ ససూన్ ఆసుపత్రిలో జన్మించారని చెప్పుకున్నాం. అయితే దానికి సంబంధించిన చిన్న మాట ఒకటి చెప్పి ముగిస్తాను. 1968 డిసెంబర్ 1న ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ 100 ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారట. డిసెంబర్ 1, 68న ఆ హాస్పిటల్ కట్టి 100 ఇయర్స్ అయింది మొదలుపెట్టి. వాళ్ళ 100 ఇయర్స్ ఫంక్షన్ చేసుకున్నారు. అప్పుడు బాబా వాళ్ళకి ఒక 1000 రూపాయలు కానుక పంపించారట ఆ హాస్పిటల్ వాళ్ళకి. అయితే వాళ్ళు అడిగారట, మాకేమన్నా మెసేజ్ ఇవ్వండి బాబా అని అడిగారట హాస్పిటల్ వాళ్ళు. అడిగితే ఇప్పుడు బాబా ఇచ్చిన మెసేజ్ ఇలా ఉంది: ఐ ద డెలివరర్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ డెలివర్డ్ టు ద వరల్డ్ అని బాబా ఇచ్చారట. అది ఆ మాటని వాళ్ళు ఒక శిలాఫలకం తయారు చేసి 9వ తారీఖు 1968 డిసెంబర్ 1న బాబా ఇచ్చారు మెసేజ్. బై 9th డిసెంబర్ 1968 ఇది ఒక శిల మీద చెక్కిచ్చి అక్కడ ఏర్పాటు చేశారట. ఏమని చేశారంటే అక్కడ అవతార్ మెహర్ బాబా వాజ్ బోర్న్ ఇన్ ససూన్ జనరల్ హాస్పిటల్ ఆన్ 25th ఫిబ్రవరి 1894 అని చెప్పి వాళ్ళ శిలాఫలకం అక్కడ పెట్టారు అప్పుడు 68లో. ఇది జరిగినటువంటి విశేషం. ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి, అంటే షిరిన్మాయి నిర్యాణం ఇవన్నీ. కానీ మనకున్న సమయంలో బాబా విషయాలు, ఫిబ్రవరిలో జరిగిన ముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. జై బాబు అండి, చాలా చక్కటి విషయాలు